అంటే వెన్ ఐ డోంట్ నో వాట్ ఏజ్ ఐ వాజ్ ఇన్ వెన్ విక్రమార్కుడు రిలీజ్డ్. అప్పుడు ఓకే నేను కర్ణాటక నుంచి వచ్చాను కాబట్టి ఓకే రాజమౌళి గారు సినిమా రిలీజ్ అయింది, అక్కడ రవితేజ గారు 2 క్యారెక్టర్స్లో యూనో ఇరగదీశారు, ఇట్ ఈస్ అమేజింగ్ అన్నారు. సో నేను వెళ్ళి సినిమా చూశాను అండ్ ఐ వాజ్ సో అమేజ్డ్ విత్ ద 2 క్యారెక్టర్స్ హీ ప్లేడ్, విక్రమ్ రాథోడ్ అండ్ అత్తలి సత్యరాజు. ఎస్, జింతత్త చిత్త చిత్త. అండ్ నేను ఎప్పుడు అనుకోలేదు ఇలాంటి ఒక సూపర్ స్టార్తో నేను వర్క్ చేయాల్సిన ఒక అవకాశం దొరుకుతుందని. అండ్ ఫ్రమ్ దెన్ ఆన్ ఐవ్ బిన్ ఫాలోయింగ్ ఆల్ హిస్ వర్క్. సో ఫైనలీ టు డూ అ ఫిలిం విత్ రవి సార్, ఇట్స్ బిన్ అ వండర్ఫుల్ జర్నీ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ. అండ్ స్పెయిన్లో షూట్ చేసేటప్పుడు కూడా వెన్ ఐ వాస్ థింకింగ్ హీస్ గాట్ సచ్ అ నైస్ ఎనర్జీ డాన్స్కి అండ్ ద వైబ్ ఇట్ సెల్ఫ్ ఇస్ సో గుడ్. ఓకే ఇది అవుతుందా అనేది ఐ కెప్ట్ థింకింగ్. సో ఐ ఫెల్ట్ సో గుడ్ వర్కింగ్ విత్ హిమ్. అంటే ఈ సినిమా జర్నీలో ఐ కుడ్ లెర్న్ సార్ ఎలా వచ్చారు, ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా బీయింగ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ టు వేర్ హీ ఈస్ టుడే. It is so inspiring to all of us, to newcomers like us. So thank you for inspiring us and for the human being you are, for the discipline and the priority to put yourself as an actor first. Avanni nerchukunnanu. So thank you so much sir for this opportunity and the time we spent together. I will really cherish that.